ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. యేసయ్య ఈరోజు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడో, ఏ విధంగా ఆ కనులపైన మరి దేవుడు ఏం అద్భుతము చేశాడో మనము చూద్దాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. ఆయన ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా, వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగాను. ఇక్కడ యేసయ్య మరి కొంతమంది యేసయ్య దగ్గరికి విశ్వాసులు మరి ఆ గుడ్డివాడిని తీసుకొని వచ్చినప్పుడు మరి యేసయ్య ఊరు వెలుపలికి అంటే కొంచెం బయటికి మరి తీసుకెళ్ళి మరి వాని కనుల మీద ఉమ్ము వేసి మరి చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఎందుకు ఆ విధంగా మరి యేసయ్య చేశాడంటే, మరి మనం చూసినట్టయితే మొదటగా వ్యక్తిని చేసినప్పుడు ఆదామును, మరి మొదట వ్యక్తి ఎవరు ఈ లోకంలో పుట్టింది? ఆదామును దేవుడు మట్టితో చేసి ఆ నాసిక రంధ్రములో ఆయన జీవాత్మ ఊదగా మరి నరుడుగా మార్చబడ్డాడు. అదే జీవము మరి యేసయ్యలో ఉంది. ఆ యేసయ్య ఊములో మరి ఆ జీవాత్మ మరి అది తీసి మరి ఆ కళ్ళకి పెట్టిండు. ఎందుకంటే మరి అందరి ఎదుట చేస్తే మరి అక్కడ వాళ్ళకి అర్థం కాదు, దేవుని కార్యాలు కొన్ని వాళ్ళకి తెలియదు. మరి అది మర్మముతో కూడినదై గనక మరి యేసయ్య మరి అందరి ముందు ఆ విధంగా కాకుండా మరి అక్కడ తీసుకెళ్ళి మరి చేయాల్సి వచ్చింది. మరి అక్కడ చేసినప్పటికీ అతనికి సరిగ్గా కనిపించలేదు. మళ్ళీ తిరిగి యేసయ్య అతని కనుల మీద చేతులుంచి ప్రార్థించిండు. మరి అన్ని రోజులు ఆ గుడ్డితనముతో బాధపడ్డాడంటే ఎంత బాధపడి ఉండొచ్చు కదా. మనం ఒక 5 నిమిషాలు మరి కరెంటు లేకపోతే ఆ చీకటిలో ఒక అడుగు వేయడానికి ఆలోచనతో నడుస్తాము, మరి భయముతో నడుస్తాము, మరి ఒకరి సహాయముతో నడుస్తాము. ఎక్కడుంది, ఏముంది, ఇలా మనము అడుగుతూ మరి ఎక్కడ ఇంకా దొరకట్లేదు, ఆ విధంగా మనం ఒక ప్రయత్నం అనేది భయంలోనే ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు మరి ఆ గుడ్డితనంలో బాధపడుతున్నాడంటే ఒకరి మీద ఆధారపడుతున్నాడు, ఒకరికి చెయ్యి చాపుతున్నాడు. మరి ప్రతిదీ మరి ఆయనకి ఏది కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి సహాయము, ఒకరి తోడు కావాలి. కానీ ఈరోజు యేసయ్య అతన్ని మరి ఆ రోజు ఇడిపించి మరి అతడికి దేవుడే ఆధారంగా మరి చేసిండు యేసయ్య. మరి ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. మరి తన పనులు తను చేసుకోవచ్చు, ఎవరికి చెయ్యి చాపనవసరం లేదు. మరి తను సంపాదించవచ్చు. మరి ఒక్క దినము కూడా వేస్ట్ చేయకుండా ఆయన మరి తన జీవిత విషయమై తను కోల్పోయిన సంవత్సరాలన్నీ తిరిగి పొందుకోవడానికి మరి ఆసక్తితో మరి దేవునికి నమ్మకముగా మరి ఆయన జీవిస్తున్నాడు. మరి మనకు కూడా చాలాసార్లు మరి మనము చూడగలుగుతున్నాం, కానీ చాలాసార్లు మరి దేవుని వాక్యం చెప్తుంది మరి ఇహలోక దేవత గుడ్డితనం కలుగజేసిందంట. దేవుని కార్యాలు తెలియకుండా, దేవుని కార్యాలు చూడకుండా దేవుడు చేస్తాడన్న అపోహతో నమ్మలేము. మనకు ఒక దేవుడు ఒక అద్భుతము చేసినను మళ్ళా ఒక మెడిసిన్ పైననే నమ్మకం ఉంటుంది, వాతావరణం పైనే నమ్మకం ఉంటుంది, మనుషులపైనే నమ్మకం ఉంటుంది. కానీ మరి దేవుని పైన నమ్మకాన్ని తొలగించడానికి మరి అపవాది మనకి గుడ్డితనము కలగజేసి ఉన్నాడంట. మరి ఈరోజు ఆ ఒక్క గుడ్డితనం నుంచి కూడా దేవుడు మరి దేవుని క్రియలు చూడకుండా, దేవుని అద్భుతాలు అంగీకరించకుండా కొన్ని నేత్రములని దేవుడు మరి ఆ పొరలను తీసివేసి ఈరోజు ఆయన అద్భుతాలు తేటగా మనకి అనుభవించులాగా, చూచులాగా దేవుడు ఆశీర్వదించునుగాక. మరి ఇంకా నువ్వు ఎవరి సహాయముతో మరి బ్రతుకుతున్నావేమో, ఒకరి ఆదరణతో బ్రతుకుతున్నావేమో, ఒకరి చేతి కింద బ్రతుకుతున్నావేమో, గుడ్డితనంగా మరి ఆ విషయంగా బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు మరి ప్రతిదీ మరి ఈరోజు దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. నీవు మాత్రమే మహా ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడిని నైనా. మరి అక్కడ గుడ్డివాడిని నీ జీవముతో మరి ఇదిగో తండ్రి ప్రభా కనుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ కన్నులు తేటగా చూచులాగా మరి ఆ జీవితకాలం అంతా బాధయు
మరి తొలగించుకొని మరి అతను నీకు నమ్మకంగా జీవించేలాగా నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు. ఈరోజు మాకేదైనా ప్రభు తండ్రి గుడ్డితనము మరి ఇదిగో తండ్రి ప్రభ నీ కార్యాలు నీ అద్భుతాలను ఇంకా తెలుసుకోకుండా మరి అపవాది చేసిన ఆ గుడ్డితనం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము. మరి తండ్రి మరి ఇదిగో తండ్రి నీ ఆశ్చర్య కార్యంలో నీ అద్భుతాలను చూచుటకు విశ్వాసాన్ని మరి నేను ఆత్మీయ కళ్ళని మాకు దయచే, శరీరకముగా ఆత్మీయతగా మా కళ్ళని బాగు చేయి, మమ్మల్ని ఆశీర్వదించు. ఒకరి మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు విడిపించు దేవా. ఒకరి చెయ్యి చాచి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయి ప్రభా. నీ కార్యములు జరిగినను నమ్మకుండా ఉంటున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయి ప్రభా. మరి ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యంని మరి తన ఒక జీవితాన్ని బాగు చేయుటకు నువ్వు చేసిన కార్యముని మరి ఇంకా ఎవరి జీవితము బాగు కావాలని ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుతము చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఒక భయము నుంచి మరి ఆ గుడ్డివాడిని విడిపించాడు. ఈరోజు దేని విషయమై నువ్వు భయపడుతున్నావో, దేని విషయమై నీకు దారి తెలియక మరి తప్పిపోయి ఉన్నావేమో, దేవుడు ఈరోజు నిన్ను బాగు చేసి విడిపించి ఆశీర్వదించి మరి గొప్పగా ధైర్యపరిచి ఆశీర్వదించునుగాక, ఆమేన్.